పులుసు పెట్టించండి. సలాం భాయ్. సలాం భాయ్. సలాం. కూర్చో. షఫీ, నువ్వే సరుకు మార్చాలి. సరే భాయ్. 8 కోట్ల సరుకు. జాగ్రత్తగా ఉండాలి. అలాగే భాయ్. పోలీసులు మా వాళ్ళ మీద కన్నేసి ఉంచారు. అందుకే ఈ పని నీకు ఇస్తున్నాను. అలాగే భాయ్. రేపు నేను ఫోన్ చేస్తాను. ఎప్పుడు డబ్బు తీసుకోవాలో, ఎక్కడ సరుకు మార్చాలో నేను ఫోన్లో చెప్తాను. మా వాళ్లలోనే ఎవడో ఇన్ఫార్మర్ ఉన్నాడు. ముందు వాణ్ణి వేసేయాలి. చెల్లెలు పెళ్ళని చెప్పావుగా, పెళ్లి ఖర్చులు కొంచెం భోంచేసి వెళ్ళు. షఫీ, సరుకు తీసుకున్నాక ఇక్కడికే రావాలి. పద. రండి అంకుల్, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. పెద్ద అమ్మాయికి పెళ్లి చేయబోతున్నాను సార్. ఎలా ఉన్నారన్నయ్య? బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నానన్నయ్య. బాగున్నారా అంకుల్? అమ్మా, మరో 2 కాఫీ. మీ వర్క్ ఎలా ఉంది అంకుల్? పర్వాలేదమ్మా. ఎవరికమ్మా కాఫీ? రండి రండి రండి. ఎలా ఉన్నారు? ఇంట్లో అందరూ బాగున్నారా? బాగున్నారమ్మా. ఇప్పటికైనా ఇటువైపు వచ్చారు కదా. అన్నయ్య, ఎక్కడ వర్క్ చేస్తున్నారు? హార్బర్లోమ్మా. ఓ, ఓకే. సరేనా, మొదటి పత్రిక నీకే ఇస్తున్నాను, తప్పకుండా రావాలి. మీరే దగ్గరుండి జరిపించాలమ్మా. ఇంకా పత్రికలు చాలా మందికి ఇవ్వాలమ్మా. సరేనా, నేనే వచ్చి తీసుకెళ్తాను. వెళ్ళొస్తాం అంకుల్. వెళ్ళొస్తాను కార్తిక. వస్తానమ్మా. బాయ్. చెప్పు సంజయ్. బాయ్. డైమండ్స్ సరకు ఈరోజు సాయంత్రం నా దగ్గరకు వస్తుంది. రేపు ఉదయం నీ చేతికి వస్తుంది. త్వరగా బాయ్. నేను మీకు ఇచ్చింది ఆఫీస్ డబ్బు. మేనేజర్కి మా మీద డౌట్ ఎక్కువైంది. ఐటెంని చూపించి ఏదైనా మేనేజ్ చేయాలి. మీరేం కంగారు పడొద్దు, సరకు చేతికి వస్తుంది. రా. ఏం చెప్పాడు? రేపు కన్ఫర్మ్గా ఇస్తాను. ఈ డైమండ్స్ చూపించే ఆ విశ్వనాథ్ గారిని కూల్ చేయాలి. షఫీ, ఈ డబ్బు తీసుకుని మార్కెట్ దగ్గరికి వెళ్ళు. సరే బాయ్. అక్కడ ఈ బండి నెంబర్లో ఇద్దరు ఉన్నారు. వాళ్ళకి డబ్బు ఇచ్చి డైమండ్ తీసుకురా. తిన్నగా ఇక్కడికి రా. సరే బాయ్. జాగ్రత్త. ఏంట్రా చాలా టెన్షన్గా వస్తున్నావు? భయం వేస్తుందిరా. భయపడకు, ఈసారి నేను వస్తానులే. సరేనా? సరే. బాబా, హెడ్ ఫోన్ వేసుకో. ఫోన్ కట్ చేయకు. సరే. నువ్వేం చేయాలో నేను చెప్తాను. మార్కెట్లో ఒక ఈకో కారు ఉంటుంది, వాళ్ళతో సరుకు మార్చు. అర్థమైందా? ఇది తీసుకో. బావా, బండిది. ఆరోగ్యం జాగ్రత్త నాన్నా. అమ్మ మాట వినాలి, సరేనా? వస్తాను. వెళ్ళొస్తానమ్మా.